ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరొక శుభదినాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించిన దేవాది దేవునికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, సుజాత సిస్టర్ గారు పాట పాడతారు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. ఇంతవరకు నా ప్రభా గత కాలం అంతా కాచి కాపాడి నా తండ్రి నీ రెక్కల భద్రపరిచిన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. అల్పులము అయోగ్యులం దేనికి పనికిరాని వారము తండ్రి. అయ్యా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ సురక్షితమైన నీ రెక్కల చేత మమ్మల్ని కాచి కాపాడి నా తండ్రి. అయ్యా నీ కాపుదలు ఇచ్చిన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడునైనా, ఆకాశ మహాకాశాలు పట్టదలని గొప్ప దేవుడునైనా, నువ్వు రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, భూపతులకు అధిపతివి నా తండ్రి, సర్వలోక చక్రవర్తివి, సర్వాధికారివి నా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. ఈ ఆన్లైన్ ప్రేయర్లో అటెండ్ అవ్వడానికి చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు. ఇంకా జైన్ అవ్వాల్సిన వాళ్ళ తండ్రి తరతర జైన్ అవటకు సహాయం దయచేయండి. వాళ్ళకున్న అడ్డుల ఆటంకాలు దూరపరచండి. నీ కృప, నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి. అయా ఏ బిడ్డే బాధతో చింతతో వేదంతో తండ్రి వారి బాధ వేదన తీర్చండి. వారికి సంతోషము దయచేనైనా, ఆనందము దయచేనైనా. అయ్యా ప్రతి కన్నీరు మీరు తుడవండి నా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. కృప చూపునైనా ఈ రాజకీయ సమయం నా ప్రభా ఎంతమంది జర్నీలు చేస్తున్నారో తండ్రి, వాళ్ళ ప్రయాణంలో తోడుగా ఉండండి నైనా. సురక్షితంగా తండ్రి వాళ్ళ గృహాలకునైనా మీరు క్షేమంగా వారిని నడిపించండి నా ప్రభా. నీ కృప, నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేనైనా. ఏ బిడ్డకే చిన్న గీతైనా పడకుండా నీ కృపలో భద్రపరచుకునైనా క్షేమకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయండి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నా ప్రభా మమ్మల్ని అందరినీ నీ సేవలో వాడుకోండి నా తండ్రి. అయా గురుపోత కొమ్మెత్తినట్లు మా తలను మీరు వెత్తండి. దావీదును అభిషేకించినట్టు నీ తండ్రి మమ్మల్ని అభిషేకించిన నా తండ్రి. దావీదు నా ప్రభా నా గిన్నె నిండి పొర్లు పోతున్నంతగా నన్ను అభిషేకించావు నా తండ్రి. నీ క్రొత్త తైలంతో నా ప్రభా మా తల అంటండి నైనా. మమ్మల్ని అభిషేకించి నువ్వు గొప్పగా వాడుకొనైనా అనుదినము నీ ఆత్మ పొందుకొని నా తండ్రి నీ పాదాల చింత నమ్మకంగా జీవించాలా తండ్రి. అట్టి కృపను మాకు దయచేయండి. మరి నా దేవా ఇచ్చిన తండ్రి నీ పరిచర్య, నీ సేవ శక్తి లోపం లేకుండానైనా నమ్మకంగా చేయ నీ పనిచేసే కృపను మాకు దయచేయండి నా దేవా. నా ప్రభా నీకు వందనాలు యేసయ్యా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా నీ అయా పాట పాడుతున్న బిడ్డకు నా ప్రభా చక్కని స్వరాన్ని దయచేయండి. వాక్యం చెప్పే బిడ్డకు నా తండ్రి అయినా నీ శిలువ చరణం మరుగు చేసి నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి. మా సాక్షి జీవితాలు కాపాడునైనా. ఎక్కడ కూడా నా ప్రభా మా సాక్షి జీవితం తండ్రి అయా కుడికి ఎడకు మేము పడిపోకుండా మా సాక్షి జీవితాన్నైనా అయా మా సాక్షి జీవితంనైనా ఎక్కడ కూడా ప్రభా చెడిపోకుండా పడిపోకుండా నా ప్రభా మీ కొరకు నమ్మకంగా జుంచే కృపను దయచేయండి నా ప్రభా. నైనా ప్రాణం కంటే సాక్ష్యం నైనా అయా గొప్పదన్నావు నా ప్రభా. నీకు వందనాలయ్యా. మా సాక్ష్యాన్ని కోల్పోతే నా ప్రభా నీ సేవ మేము చేయలేం ప్రభా. నీ ప్రేమని ఇతరులకు ప్రకటించలేం తండ్రి. మా అందరి సాక్షితాలు కాపాడండి. నీ సేవలో మమ్మల్ని బలంగా వాడుకొని మమ్మల్ని మా కుటుంబాలను నా ప్రభా నీ సేవకు ఆయుత్తపరచండి నా ప్రభా. నీకు వందనాలు. నీ సహాయం దయచేసి నీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్. అందరికీ ఆన్లైన్ సర్వీస్ లో దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా విశ్వాసమునకు నా భక్తికి పునాది అయినటువంటి యేసు ప్రభు నన్ను నడిపించేవాడు. నా నావను ఆయన తన ఆత్మ చేత నడిపిస్తున్న దేవుడు. ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ప్రభువుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాం. నాకింత ప్రోత్సాహ నందంబుల్ కల్గుట కేకర్థ గణమైన హేతువయ్యోండు నాకు గలయున్నత కతమ్మి నాదుడగును నేను మరియు శ్రీకరంబగు నామమేది సిల్వబడ్డా యేసు క్రీస్తే. ఎవరు నా భక్తికి హితమైనటి పునాది, ఎవరు నా కంఠంబు నేతిన్ పాటలతో, ఎవరు నా పాపముల భారము నెత్తికొని దేవుని
నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచునుండు జ్ఞానీయవారు వాని ఎడల నన్ను యథార్థ బరునిగా గావించి అవిన చేమురా నేర్పించునెవరు సిల్వబడ్డ యేసు క్రీస్తే ఎవరు నా శత్రువు నెదిరించి గెల్చిరి ఎవరు నా శోకంబు నెగురాగొట్టిరి ఎవరు నా హృదయంపు మూర్ఛను ఈడ్చి సేదను తీర్చి మనసు చివుకు మను గాయంబు మాన్పిరి సిల్వబడ్డ యేసు క్రీస్తే మరణంబులో నాకు చిరజీవమెవ్వరు మరణంబు నాకే గొప్ప మరణమెవ్వరు విరివిలేని మహిమ సేవలు దరిని నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించినెవరు సిల్వబడ్డ యేసు క్రీస్తే నన్ను రక్షింప మరణంబొందియు సమాధి ఎన్నటికి నీ గెల్చి యున్నా ప్రభునందు ఉన్న విశ్వాసం నాకు ఉత్సవంబును కలుగ చేయును చెన్నగున ప్రభువింకెవరు సిల్వబడ్డ యేసు క్రీస్తే నాకింత ప్రోత్సాహ నందంబుల్ కల్గోట కేకర్త ఘనమైన హేతువై యుండు నాకు గలయున్నత గతమ్మి నాదుడగును నేను మరియు శ్రీకరం బగునామమేది సిల్వబడ్డ యేసు క్రీస్తే. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. నాదొక చిన్న సాక్ష్యం ఉంది. ఒక 4 రోజుల కిందటము నా కుడి చేయి విపరీతంగా నొప్పి లాగటము ఇట్లా స్టార్ట్ అయింది. అయితే బాగా కుడి చేయి మొత్తం లాగుతుంది. పని చేసేదేమో అక్కడ పనిచేసే దగ్గర ఎక్కువ కుడి చేతనే చేయాల్సి వస్తుంది. చెయ్యేమో సహకరించట్లేదు. ప్రేయర్ చేసుకుంటున్నా, ప్రేయర్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నా. ప్రభా ఇది తగ్గించు ప్రభా అంటే రోజు రోజుకు నొప్పి ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఈ కుడివైపు మొత్తం చేతు కుడివైపు భాగం మొత్తం వాపు వస్తుంది అన్నమాట. ఇంకా రోజు రోజుకు వాపు వస్తుంది. ఇంకా ఉదయం నుంచి పని చేస్తుంటేనేమో లాగుతుంది. ఇంకా రాత్రిపూట ఇంకా ఎక్కువ పని చేసేసరికి ఇంకా ఎక్కువ లాగుతుంది. లాగుతున్నసరికి ఏం చేయాలి ప్రభా ఇంతగా లాగుతుంది అనుకొని ఒక 4 రోజులు పని కూడా వెళ్ళలేదు. ఆ నొప్పి వల్ల లాగటం వల్ల. అలా రెస్ట్ ఇస్తేనన్నా తగ్గిద్దేమో అనుకున్నాను కానీ అసలు ఏం తగ్గట్లా. తగ్గపోతే ఇంకా ప్రేయర్ చేసుకున్నా, ప్రభా పని చేసుకుంటే గానీ మాకు ఇంట్లో గడవదు ప్రభా, మీరే కృప చూపుతండ్రి, నువ్వు డాక్టర్ కన్నా పరమ డాక్టర్ కదా నైనా. ఎన్నో బలహీనతల నుంచి నన్ను తప్పించిన దేవుడు, ప్రాణాపాయ స్థితిలో నుంచి నన్ను తప్పించిన దేవుడు ప్రభా, నువ్వు నన్ను స్వస్థపరిచే గొప్ప దేవుడు నైనా. మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత అన్నావుగా తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడి కృప వల్ల నొప్పి, వాపు, కుడి చేయి లాగటం, వాపు మొత్తం కంప్లీట్ గా తగ్గిపోయింది. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసిండు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మన మధ్యలో మాధురి సిస్టర్ గారు వాక్యదానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేసుకొని వాక్యంలో కదా. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవుల దేవ జీవాధిపతిని సుప్రభ ఇగో తండ్రి మీకు వేలాది కోట్ల స్తుతుల సోదర ప్రభ. ఎక్కడ 2-3 మీ నామని కూడా ఉంటారు అక్కడ మీరు ఉంటారన్న దేవ. మీకు వందనాలు ప్రభ. పాటల ద్వారా మీ నామని మేము పెంచుకునేందుకు వందనాలు ప్రభ. సాక్ష్యం ద్వారా మీ నామని మేము పెంచుకున్నందుకు వందనాలు ప్రభ. ఇదిగో తండ్రి అసిస్టర్ ముట్టి స్వస్థ ఇచ్చినందుకు వందనాలు యేసుప్రభ. మీ సాక్షులు పెట్టుకున్నందుకు వందనాలు యేసుప్రభ.
ఆ సాక్ష్యం విని ఎంతో మంది విశ్వాసం పురుకొల్పండి ప్రభా. ఇదిగో తండ్రి అలాగే తండ్రి వాక్యం చెప్తున్నాను ప్రభా, బలపరచండి, నీ ఆత్మతో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి నా యొక్క సమస్త ప్రవర్తన అంతటా మీ అధికారం ఒప్పుకున్నాను ప్రభా. ఆలోచన తలంపులు తీసిపారండి, మీ ఆలోచన మీ తలంపులతో నింపండి. ఇదిగో తండ్రి చేసే ప్రభా, రావాల్సిన బిడ్డలు ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా, త్వరపెట్టండి ప్రభా. ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతోటి మాట్లాడండి ప్రభా. ఇదిగో తండ్రి మాకు ఏదైతే కావాలో ప్రభా మా జీవితానికి ప్రభా, వాక్యం మాకు అందించిన ప్రభా, చెప్తున్నాను ప్రభా. విసులు చట్టు మరుగుపరచుకొని మీ జ్ఞానంతో నింపండి, నీ ఆత్మతో నింపండి వేసే ప్రభా. ఆది నుండి అంతవరకు మీరే తోడుండమని యేసుక్రీస్తునామములో అడిగి ఉంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం చూద్దాము. యేసు సుంకరుల వేషలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే సద్దుకాయలు, పరిసయ్యులు, ప్రధానుల గురించి, పెద్దల గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమని? మీకంటే అంటే సుంకరుల వేషలను మీకంటే ముందుగా దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ శంకరులు ఈ పరిచయలు మనం చూసినట్టయితే యూదులు, ప్రధానులు, వీళ్ళందరినీ దేవుడు ఏమంటాడు? వేషధారులారా అని వాక్యంలో బోధించడం మనం చాలాసార్లు చూసాం. వీళ్ళని వేషధారులారా అన్నాడు. అంటే వీళ్ళు వేషధారులు అంటే చెప్పేది ఒకటి, జీవించేది ఒకటి. ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వేషలైన సుంకరులైన దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారు కానీ వేషధారులు మాత్రం ప్రవేశించరు. ఎందుకు? వేషలైనా వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వస్తే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. క్షమించినప్పుడు వాళ్ళు దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ వేషధారణ ఉన్న వాళ్ళు మాత్రం దేవుడు క్షమించను అంటున్నాడు. వాళ్ళు ప్రవేశించరు. ఒప్పుకొని విడిచిపెడితే క్షమిస్తా అంటున్నాడు. కానీ వాళ్ళు వేషధారణలోని కొనసాగుతా ఉంటే క్షమించను అంటున్నాడు. వేషధారణ అంటే బయటికి ఒక రూపంగా, లోపల ఇంకొక విధంగా. బయటికేమో భక్తి పరుల్లాగా మంచివారిగా ఉంటారు, కానీ లోపల మాత్రం దేవునికి దూరంగా అవిధేయత జీవితం ఎన్ని జీవించే వాళ్ళని వేషధారులు అని అంటారు. కాబట్టి వీళ్ళని ఎన్నోసార్లు దేవుడు గద్దిస్తా వేషధారులారా అన్నాడు. కాబట్టి వేషధారుల గురించి ప్రభు ఏం చెప్తున్నాడు? వాళ్ళ దగ్గర నుండి వాళ్ళని ఎందుకు వేషధారులు అన్నాడు? వాళ్ళు ఏం కార్యాలు చేశారు? ఒకవేళ అలాంటి మనలో ఏమనంటే ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టాలి. వేషధారులు పరలోక రాజ్యంలో ప్రవేశించరని వాక్యం చెప్తుంది. కాబట్టి వేషధారులు ఎందుకు వాళ్ళని వేషధారులు, వాళ్ళు ఏం కార్యాలు చేసి వేషధారులు అన్నాడు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం 1 నుండి చూద్దాం. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. 2వ వచనం. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నారు? వేషధారులు అనే పదం కనిపిస్తుంది. నువ్వు నీతి కార్యాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. మనము ఎవరికో కనిపించాలి చేయాలని కాదు, మనం దేవుడికి చేస్తున్నాం. దేవుడు చూడాలి. మనం ఎవరి కోసం చేస్తున్నాం? దేవుడి కోసం చేస్తున్నాం. కాబట్టి దేవుడు కనిపించేటట్టు ఉండాలి కానీ మనుషులు కనిపించేటట్టు కాదు. ఇక్కడ అంటున్నాడు, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. మనము జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. జాగ్రత్త అంటే ఏంటిది? దాచిపెట్టుకోవడమే కదా ఒక విధంగా. కాబట్టి నీతి కార్యాలు ఏమైనా జాగ్రత్తగా కనిపించకుండా చేయాలి. ఫలం పొందరు, కనిపించేటట్టు చేస్తే ఫలం పొందరని చెప్తున్నా. ఇంకా కింద చూస్తే నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవాలని, నువ్వు ఏదన్నా ధర్మం అంటే ఎవరికైనా దానం లేని వాళ్ళకి ఇస్తున్నావేమో, ఒకవేళ ఒక పేద కుటుంబానికి కానీ రోడ్డు మీద ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా సహాయం చేస్తా ఉన్నప్పుడు ఘనత నొందవాలని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోను చేయలాగన మీ ముందర బూర ఊదించవద్దు. ఈ వేషధారులు అనే వాళ్ళు ఏం చేస్తారంట? సమాజంలోను వీధుల్లోనూ బూర ఊదించుకుంటారు. అంటే వాళ్ళు పొగిడించుకుంటారు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. వాళ్ళు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మనం చేసేది జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే కుడి చేత్తో చేసేది ఎడం చేతిగా తెలియకూడదని ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? బూర ఊదించుకుంటారు. మనుషుల మెప్పు కోరుకునే వాళ్ళు, మనుషుల చేత పొగడ్తలు పొందుకోనుకునే వాళ్ళు. అలాంటి వారు ఎవరంట? వేషధారులంట. ఈరోజు ఏదైనా చిన్న పని, ఒకవేళ ఏదైనా సాయం చేసామనుకోండి, పొగుడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు? వేషధారులు. వాళ్ళు కనిపించాలో మనం చేయాల్సిన అవసరం లేదు కదా.
దేవుడు కనిపించాలి, దేవుడు చూడాలి. నువ్వు ఇచ్చే దానం ఎలా ఉండాలి? దేవునికి ఆరాధనగా ఉండాలి. మనుషులు నీకు ఆరాధన చేసేటట్టు ఉండకూడదు కదా. అది ఆ మహిమ అనేది దేవుడికి వెళ్ళాలి, దేవుడు మహిమ పొందాలి. ఎవరైతే సహాయం పొందుకుంటారో వాళ్ళు దేవుడిని మహిమపరచాలి. కానీ ఈ రోజు మహిమ ఎవరు తీసుకుంటున్నారు? మనుషులు తీసుకుంటున్నారు, బూరవో తెచ్చుకుంటున్నారంట. వాళ్ళు ఏమంటున్నాడు? దేవుడు వేషధారులు అని అంటున్నాడు. కాబట్టి మనం చేసే ఏ అయినా దాన ధర్మాలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మెప్పు అవసరం లేదు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆయనకి ఆరాధంగా, ఆయనకి మహిమకరంగా ఉండాలి అని చెప్పి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు బయటేమో భక్తి పరులుగా ఉంటారు, లోపల ఏం లోపల ఎలా ఉంటారు? అంతా మనుషులు మెప్పు కోరుకుంటా ఉంటారు. బయటకేమో భక్తితో చేస్తున్నట్టు ఉంటారు, కానీ లోపల మనుషులు పొగడతలు కోరుకునే వారుగా ఉన్నారు. అలాంటి వారు వేషధారులు. కాబట్టి బూర ఊదించొద్దు. మనకు పొగడతలు, ఎవరు పొగడతలు అవసరం లేదు, మనకు దేవుడు చూస్తే చాలు. కాబట్టి మనము ఏది చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలి. అంతేకాకుండా ఏమంటారు కింద? వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. వాళ్ళు ఫలం పొందుకున్నారు. ఎందుకు? వాళ్ళు కావాల్సింది ఏంది? మనుషులు పొగడమే కదా. వాళ్ళు ఆ ఫలం పొందేసుకున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మనుషులు పొగడతలు కోరుకుంటున్నారు, అదే పొందుకుంటున్నారు. వాళ్ళు ఆ ఫలం పొంది ఉన్నారని చెప్తుంది. కాబట్టి మనం మనుషుల పొగడతలు పొందడానికి కాదు, దేవుణ్ణి సంతోషపరచడానికే ఉండాలి. కాబట్టి మనం ఏం చేసినా కానీ రహస్యంగా జాగ్రత్తగా చేయాలి. అలాగే రెండవది మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవాలని సమాజ మందిరములోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నామని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మొదటిది ఏంటిది? దాన ధర్మాలు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏది చేసినా జాగ్రత్త పడాలి, మనుషులు మెప్పు కోరకూడదు. వాళ్ళు ఫలం పొంది, ఒక మనుషులు తెలిసేటట్టు చూస్తే ఆ ఫలం ఇక్కడే పొందుకొని ఉన్నామని చెప్తున్నారు. అలాగే రెండవది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ప్రార్థన ఈ రోజు మనుషులు చూడాలని చేస్తున్నామా, దేవుడు చూడాలని చూస్తున్నామా? పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తారు కదా, వాక్యాలు ఎన్ని ఉపయోగించి నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ప్రార్థనలు అన్నప్పుడు, ఈ రోజు అంతా ప్రార్థన చేయలేదేమో, ఆ ప్రార్థన అంతా ఒక చోట చేస్తున్నామో అనిపిస్తుంది. యేసు ప్రభు జన సమూహంలో ఉన్నప్పుడు షార్ట్ ప్రేయర్లు చేసిండు, ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు లాంగ్ ప్రేయర్ చేసిండు, నైట్ అంతా కూర్చొని ప్రేయర్ లో. కాబట్టి ఇక్కడ ఏముంది? ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. మన ప్రార్థన ఎవరో చూడాలి, అరే ఈయనకి చాలా జ్ఞానం ఉంది, ఈయన చాలా బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఈమె చాలా బాగా ప్రార్థన చేస్తుంది అని చెప్పి అనిపించుకోవాలని కాదు మన ప్రార్థన చేసి. సమయానుచితంగా, సమయానికి అనుకూలంగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఇప్పుడు ఏదైనా ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుంది, చైన్ ప్రార్థన, అలాంటప్పుడు ఒక సందర్భం ఉన్నప్పుడు సందర్భం అనుసారంగా చేయాలి. మామూలుప్పుడు కానీ పెద్ద పెద్ద ప్రార్థనలు చేయడం అది వేషధారణ అని అంటుంది వాక్యం. సమయోచితంగా, సమయానుసారంగా ప్రార్థన చేయాలంటుంది. లాంగ్ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, షార్ట్ ప్రేయర్ చేస్తే దేవుడు విండని కాదు, దేవుడు అన్ని విధాలుగా వింటాడు. సమయోచితంగా ప్రార్థన చేయమనంటుంది. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధాల వల్ల ఉండవద్దు, మనుషులకు కనపడవాలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టమంట. ఏంటిది? వాళ్ళకి సమాజంలో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టమంట. లాంగ్ ప్రేయర్స్ ఇష్టం అంట వాళ్ళకి. లాంగ్ ప్రేయర్స్ తప్పని నేను చేయడం తప్పని నేను చెప్పట్లా, చేయాలి. మన ప్రభు గాని మనకు మార్గదర్శిగా ఉన్నాడు. జన సమూహంలో ఉన్నప్పుడు షార్ట్, ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు లాంగ్ ప్రేయర్. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలంటే కింద నుండి 6వ వచనంలో, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యము చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మన ప్రార్థన రహస్య ప్రార్థన ఉండాలి. మనుషులు వినాలి, మనుషులు చూడాలి అని చెప్పి ఉండకూడదు. మన ప్రార్థన రహస్యంగా ఉండాలి. ప్రార్థన ఈజ్ కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకు దేవుడికి మధ్య సంభాషణ. దేవుడికి నీకు, నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావు, ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సమాధానం ఇచ్చి. కాబట్టి రహస్యంగా చేయమంటున్నాడు, రహస్య ప్రార్థన. కాబట్టి రహస్య ప్రార్థన చాలా ముఖ్యం. కింద దేవుడు చెప్తున్నాడు, నువ్వు సమాజ మందిరంలో వీధి మూలలో ప్రార్థన చేయడం వాళ్ళు ఇష్టపడతారంట. మన ప్రార్థన అలా ఉండకూడదు. మన ప్రార్థన రహస్య ప్రార్థన అనేది ఒకటి ఉండాలి. రహస్య ప్రార్థన అంటే దేవుడితో సంబంధం,
రహస్యం మనం చూస్తూ ఉంటాడు కదా దేవుడు. కాబట్టి ఆయనతో సంభాషించేటప్పుడు మన ప్రార్థన ఎలా ఉండి రహస్యంగా ఉండాలి. మనుషులు మెప్పుకోరేటట్టు ఉండకూడదు. వాళ్ళు ఒకవేళ ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేస్తారంట, ఫలం పొంది ఉన్నారంట. పైన 5వ వచనంలో చూస్తే వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నా. ఫలం ఏంటిది? మనుషులు మెప్పుకోరుతారు వాళ్ళు. అరే ఈ బ్రదర్ చాలా జ్ఞానం ఉంది, అరే ఈ సిస్టర్ చాలా జ్ఞానం ఉందని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆ ఫలం పొందారు. వాళ్ళు ఏదైతే ఫలం కావాలని కోరుకుంటున్నారో ఆ ఫలం పొంది ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. మనుషుల ఫలం మనకేం చేస్తుంది? మనుషుల ప్రశంస ఈ లోక ప్రతిఫలమే కదా, ఈ లోకంలో ఉన్నాయి కదా ఉండేది. కానీ దేవుడిని మెప్పించి దేవుడిని సంతోషపరిస్తే మనకేముంటది? నిత్య ప్రతిఫలం ఉంటా ఉంది కదా. మనకు మనుషులు నిత్యం కావాలా? ఇక్కడికిక్కడే కావాలా? ఇక్కడికిక్కడ కాదు కదా, మనకు నిత్యం ఉండాలి. కాబట్టి మనం ఏది చేసినా దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండాలి. మనుషులు మెప్పించి మనుషులు మెప్పుకోరే విధంగా ఉండకూడదు. అంతేకాకుండా మన ప్రార్థన ఎలా ఉండాలి? వినయంతో, అలాగే దేవుడికి లోబడి విధేయత కలిగి జీవించాలి. అలాగే హృదయపూర్వక మన హృదయానికి అర్పించాలి. విధేయత ఉండాలి మొదట మన ప్రార్థనలో. అలాగే మన హృదయానికి అర్పించాలి. అంతేకాకుండా ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. నేను ఏదో ప్రార్థన చేయాలి, నాకు ప్రార్థన చేయడం రాదు. నేను నా ఇంట్లో మనుషులతో ఎలా మాట్లాడుతానో అలాగే మాట్లాడతా. నాకు ఒక తండ్రిగా నేను తండ్రి పొజిషన్ లో ఉంటే ఎలా చెప్పుకుంటానో అలాగే చెప్తాను. నేను ప్రార్థన చేస్తా. ఒక వ్యక్తిగత సంబంధం. ఎన్నో స్ట్రెస్లు, ఎంతో పెయిన్, ఎంతో ఉంటది దినమంతా. అసలుకి కొన్నిసార్లు మైండ్ ఎంత స్ట్రెస్ తీసుకుంటదంటే అసలుకి తట్టుకోలేము. కొన్నిసార్లు ప్రెజర్ ఎక్కువైపోతుంది. ఆ షాపు, ఇల్లు, ఇంట్లో బాధలు ఎన్ని చూస్తే. కానీ ప్రార్థన చేస్తే ప్రభా నా వల్ల ఈ కావట్లేదు, నువ్వు సమాధాన అధిపతి కదా, నీ పీస్ నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేస్తా. నేను తండ్రి నువ్వు నాకు సాయం దయచేయసయ్యా తండ్రి అని చెప్పని. ఎందుకంటే ఆయన పీస్ ఇస్తాడు. ఆయనతో ఆ వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏ మనుషులు చెప్పినా ఏం చేస్తారు? ఏం చేయలేరు. కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్ చేస్తారు. కొన్నిసార్లు మనకి నిరుత్సాహం తెస్తా ఉంటారు. మనకి ఎంత విశ్వాసంలో ఉన్నా కానీ వాళ్ళ మాటలు ఏమనిపిస్తే నిరుత్సాహపరుస్తూ ఉంటాయి. అందుకే మనుషులకి ఎవరు చెప్పుకోకుండా దేవుడికే చెప్పుకుంటే దేవుడు ఆదరణ అనేది ఏమొస్తుంది? నా హృదయంలోకి వస్తుంది. ఆయన ఒక పీస్ నా హృదయంలోకి వస్తుంది. కాబట్టి ఆయనతోటి వ్యక్తిగత సంబంధం కలిగినప్పుడు ఆయన ఒక సమాధానం మన హృదయంలోకి వస్తుంది. కాబట్టి దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఆయన ముందు విధేయత కలిగి ఉండాలి. ఆయన మాటకు విధేయత చూపియాలి. వినయత కలిగి ఉండాలి. అలాగే హృదయపూర్వకంగా ఏదో ప్రార్థించామంటే ప్రార్థన అనేది ఒక ట్రెడిషనల్ గా ఉండకూడదు. మన హృదయం ఆయనకు అర్పించాలి. ఒక ఆచారంగా ఉండకూడదు. ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టు కాకుండా మనం హృదయానికి అర్పించాలి. లేకపోతే ఆ ప్రార్థన వ్యర్థమే కదా. కాబట్టి మన ప్రార్థన అనేది రహస్యంగా ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మనుషుల మెప్పు కోరకూడదు. మనుషుల మెప్పు కోరితే ఈ భూలోకం వరకే. కానీ దేవుడు చూస్తే మనకి నిత్య ఫలం ఉంటది. కాబట్టి మన ప్రార్థన రహస్యంగా ఉండాలి. మన ఉపవాసం రహస్యంగా ఉండాలి. మన ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు జనులు చూడాలని వాళ్ళ ముందు మనము ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. దేవుడు చూడాలి. అరే ఈ సిస్టర్ ఉపవాసం ఉందా, బ్రదర్ ఉపవాసం ఉందా అని సానుభూతి పొందడానికి కొంతమంది చేస్తుంటే అనిపిస్తుంది. వాళ్ళు ఉపవాసం ఉన్న సంగతి చెప్పుకుంటా ఉంటారు. నేను ఈ రోజు ఉపవాసం. ఎందుకు చెప్పేది? ఉపవాసం నీకు దేవునికి కదా సంబంధించింది. కాబట్టి వేషధారుల వల్లే ఉండొద్దు. మన ప్రార్థన వేషధారి వల్లే ఉండకూడదు. మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. కాబట్టి మనుషులకు కాకుండా దేవుడికే కనపడాలి మన ప్రార్థనలు. మొదటిది దాన ధర్మాలు, రెండవది ప్రార్థన, మూడవది చూద్దాము మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలం తీసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేటుకు నీకు తేటగా కనపడును. ఇక్కడ వేషధారి పైన వచనం చూస్తే ఫస్ట్ నుండి చూద్దాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలువబడును. నీ కంటిలో ఉన్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుటేలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? కింద ఏమంటది? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసుకొనుము. అంటే దూలము, మన కంటిలో ఉన్న దూలం అంటే ఏంటిది? గర్వం, ద్వంద్వ జీవితం, అంటే లోకానుసారంగా ఆత్మీయత, రెండు జీవితాలు ఉంటాయి. అసూయ, ఎన్ని కుళ్ళు, కుతంత్రాలు, పాపాలు, అవినీతి పనులు, ఎన్ని ఏంటి? దూలాలే కదా. ఇవన్నీ దూలాలు.
ఇవన్నీ పెట్టుకున్నప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేటకు తేటగా కనపడును. సహోదరుని కంట్లో నలిసే ఉందంట. మన కంట్లో ఎన్ని పాపాలు పెట్టుకొని మనం ఎదుటోడి కంట్లో, మన కంట్లో ఏమో దూలమే ఉంది, ఎదుటోడి కంట్లో చిన్న నలుసు ఉంది. మన కంట్లో ఇన్ని పాపాలు పెట్టుకొని మనం ఎదుటోడికి తీర్పు ఎలా తీస్తాం? అందుకే వేషధారి అని అంటాను. ఏదైనా విషయం నువ్వు ఎదుటోళ్ళు చెప్పేటప్పుడు ఆ విషయంలో నువ్వు పర్ఫెక్ట్ గా ఉండి, నువ్వైనా నేనైనా ఎవరైనా పర్ఫెక్ట్ గా ఉండి ఇతరులకు చెప్పాలి. ఆ విషయంలో నువ్వే పర్ఫెక్ట్ గా లేవు, ఇతరులకు ఏం చెప్తావు? అదే కదా వేషధారనే అంటుంది. నీలోనే పాపం ఉంచుకున్నావు, ఎదుటోని పాపని అంటున్నావు, అది వేషధార కదా. నీలో రహస్య పాపాలు ఉన్నాయి, ఎదుటోడిని పాపాలు ఎంచుతున్నావు, ఇది వేషధారనే కదా. కాబట్టి మనం ఒకరిననే ముందు మన కంట్లోనే పెద్దది ఉందంట, ఆ దూలాలు తీసేసి అప్పుడు ఎదుటోడి కంట్లో తీయమంటుంది. మన కంట్లో మన అట్టగా ఉంచుకొని ఎదుటోడికి తీర్పు తీరుస్తామంటే వేషధారే. కాబట్టి మన కంట్లో, మన జీవితంలో ఏవైతే ఉన్నాయో దూలాలు, వాటిని తీసేసి ఇతరులకు మనం చెప్పినప్పుడు అవి మనకు తేటగా కనపడతాయంట. తీర్పు తీర్చడం తప్పు లేదు, చెప్పాలి. నువ్వు ఇది తప్పు చేస్తే నీకు ఈ తీర్పు వస్తుంది అని గద్దించడం తప్పు లేదు, గద్దించమనే వాక్యం చెప్తుంది. కానీ అది నువ్వు చేసి ఫస్ట్, తర్వాత ఇతరులకు చెప్పమంటుంది. కాబట్టి ఆ చర్యలు, ఆ కార్యాలు అనేటి మన జీవితంలో తీసేసి ఎదుటోళ్ళకి చెప్పినప్పుడు నీకు ఇంకా తేటగా కనపడతాయంట. తీసివేయడానికి చెప్పగలుగుతావు ఇంకా తేటగా. కాబట్టి వాటి అన్నిటిని తీసేయాలి. తీసేయకుండా చెప్తే అది ఏదైనా వేషధారితనం. కాబట్టి అలాంటి దూలాలు ఏమైనా ఉంటే మనం పరిశీలించుకోవాలి. ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు ముందు మనల్ని మన స్వయ పరిశీలన. నాలో ఏమన్నా భక్తులు అంటారు 139 కీర్తనలు 23లో, దేవా నన్ను పరిశీలించుకోవాలి. మనలో ఏమైనా దూలాలు నేను వీళ్ళకి చెప్తున్నాను, నాలో ఇలాంటి ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకోవాలి. పరిశీలించుకోకుండా ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేము. అది వేషధాతనం అని అంటుంది వాక్యం. కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఆయన సహాయం చేస్తాడు. వాటి మీద మనకు అధికారం ఇస్తాడు, వాటిని జయించడానికి. కాబట్టి ఆ దూలాలు అనేటి తీసి పారాలి. మొదట మనలో తీసేసి ఇతరులకు చెప్పు, మనం ఇంకా స్పష్టంగా చూడగలుగుతాం, చెప్పగలుగుతాం. కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే తీసివేయమని వాక్యం చెప్తుంది. 4వది మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-8. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనుపరుతురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? వేషధారులారా. ఎవరిని వేషధారులు అంటున్నారు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుతురు గాని వారు హృదయం నాకు దూరముగా ఉన్నది. పెదవులతో కాదు మనం ఆరాధించాల్సింది, మన హృదయంలో రావాలి. పైకి పెదవులతోటి హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్ ఎన్ని వస్తుంటాయి, హృదయం నుండి వస్తున్నాయా? ఆరాధన పెదవుల నుండి వస్తుందా లేకుంటే హృదయం నుండి వస్తుందా? దేవుడు పెదవుల మీద నుండి వచ్చేయి ఇష్టపడ్డు, మన హృదయంలో నుండి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అక్కడ వాక్యం అదే చెప్తుంది. వాళ్ళని ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మన ప్రార్థన, మన కృతజ్ఞత చెల్లించేది, స్తుతులు చెల్లించేది ఏదైనా ఎట్ట ఉండదు? మన పెదవుల మీద నుండి కాదు, మన హృదయంలో నుండి రావాలి. ఆ స్తుతి గాని, అర్పణలు గాని, మన స్తుతులే బలుల్లాగా కదా, అది ఎలా రావాలి? హృదయంలో నుంచి రావాలి, నోటి మాటతో కాదు కదా. పెదవుల మీద నుండి వస్తే పెదవుల మీద లాగే ఉంటది, కానీ హృదయ అంతరంగంలో నుండి రావాలి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. పెదవుల మీద నుండి వచ్చే వాటిని అంగీకరించుడు. వాళ్ళని ఇంకా ఏమంటుడు? వేషధారి అని అంటున్నాడు. కాబట్టి మనం హృదయంలో నుండి ప్రార్థన చేయాలి. హృదయంలో నుండి దేవునికి, హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించాలి. 5వది మత్తయి సువార్త 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 నరక పాత్రునిగా చేయుదురు. సద్దుకల పరిస్థితులు ఏం చేస్తారంట? మతంలో కలుపుకోవడానికి ఏం చేస్తారు? శ్రమ పడతారు. ఏంది? మీరు సముద్రం భూమిని చుట్టూ వచ్చేదారు. అతడు కలిసినప్పుడు వాళ్ళు శ్రమ పడతారు, కష్టపడతారు వాళ్ళు మతంలో కలుపుకోవడానికి. కానీ ఈ క్రైస్తవ్యం అనేది ఒక మత ఆచరణ కాదు. ఈరోజు క్రిస్టియానిటీ అంటే లోకంలో దేవుని తెలియని వాళ్ళు ఏమంటారు? ఇది ఒక క్రిస్టియానిటీ అనేది ఒక మతం అంటారు. కానీ యేసు ప్రభు అంటాడు, నేనే మార్గం, సత్యం, జీవం,
ఇది ఒక మార్గం, ఇది ఒక వే, ఎక్కడికి? పరలోకానికి. ఇది ఒక మార్గం. నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మార్గం. ఈ రోజు సత్యం చెప్పకుండా మనుషులు ఏం చేస్తున్నారు? వాళ్ళు మతంలో కలుపుకుంటున్నారు కానీ సత్యం చెప్పట్లేదు. ఎక్కడ సత్యం లేదు. ఈరోజు సువార్త చెప్తున్నారా? సువార్తలో ఏముంటుంది? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు? ఎందుకు శ్రమపడ్డాడు? మనకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి చెప్పట్లా. రోజు వాళ్ళని హెచ్చించుకుంటారు. పాస్టర్లు, ఈ పాస్టర్, మా పాస్టర్ ఇట్టా చేసిండు అట్టా చేసిండు అని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ దేవుడి గురించి ఎక్కడ చెప్పట్లా. మనుషులు మెప్పు కోరుకుంటారు వాళ్ళు. మతం కాదు కదా ఇది ఒక మార్గం. ఈరోజు యేసు ప్రభు సువార్త గురించి ఎంతమంది చెప్తున్నారు? ఈరోజు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చిండో చెప్పట్లేదు. యేసు ప్రభు నమ్ముకోండి నమ్మ, మీకు సమాధానం వస్తుంది అని చెప్పట్లేదు. యేసు ప్రభు నమ్ముకొని నరకాన్ని తప్పిస్తాడు. ఆయన చనిపోయి తిరిగి ఏ విధంగా లేచిండు, మూడో దిన ఆ విధంగా మనం లేస్తాము, మనకు నిత్య జీవం ఉంటది. సువార్త చెప్పట్లే ఎక్కడ. ఈరోజు మతంలో కలుపుకుంటున్నారు చూపించుకోవడానికి. మనుషుల్ని దేవుని వైపు కాకుండా వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. వాళ్ళని ఏమంటాడు? వేషధారి అని అంటున్నాడు. దేవుని కోసం శ్రమించాలి, కష్టించాలి, దేవుని వైపు మనుషులను తిప్పాలి కానీ మతంలోకి వాళ్ళలోకి తిప్పుకోవడానికి కాదు. పైన 13వ వచనం చూస్తే, అయ్యా వేషధారులైన శాస్త్రులారు పరిశీల, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యం మోహిదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీరు. ప్రవేశించే వారిని కానీ ప్రవేశింపట్ల మనుషులు వెంబడిస్తున్నారు. ఈరోజు దేవుడు ఎక్కడ కనపట్ల, మనుషులు మెప్పులే కనపడుతుంది. వాళ్ళని ఏమంటుంది? దేవుడు వేషధారి అంటున్నాడు. బయటేమో ఆత్మీయత, లోపలేమో అధికార ఆశ. వాళ్ళకే పేరు రావాలి, వాళ్ళకి పేరు రావడం కోసం ఏం చేస్తున్నారు? సత్యాన్ని తొలగిచ్చేస్తున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. పైకేమో ఆత్మీయంగా మేము దేవుడు బిడ్డలమని చెప్పుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు కలిసిపోయి వాళ్ళ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు రెండింతల నరక పాత్రలుగా చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి సత్యం తెలియక. కాబట్టి సొద్దుగాయల పరిశీలిలాగా ఉండకూడదు. మనం దేవుని వైపు తిప్పే మనుషుల్లాగానే ఉండాలి కానీ మనుషుల వైపు, మనుషులను చూసి చర్చిలు ప్రమోట్ చేసుకుంటా, మనుషులు ప్రమోట్ చేసుకుంటా ఉంటున్నారు. మన సేవ అది కాదు. ఇప్పుడు నేను ఒక 2-3 నెలల నుండి సువార్తకి వెళ్తున్నా. వీళ్ళు తిరిగిన చోట అసలు మా గురించి బయటకి ఇన్ఫర్మేషనే రాదు. కరపత్రిక ఇచ్చేస్తాం, దేవుడి గురించి చెప్తాం. ఇంకెవరైనా వాళ్ళ సమస్యలు చెప్పారనుకోండి, ప్రార్థన చేస్తాం, ఇంకొచ్చేస్తాం. మా గురించి కానీ కొంతమంది ఫోన్ నెంబర్ అడుగుతారు. ఫోన్ నెంబర్ కానీ ఇచ్చేది ఏం లేదు. అక్కడ ఉన్న ఆ సంఘ పాస్టర్ గారిది ఇచ్చేసేది, ఇంకొచ్చేసేది. అక్కడ మనం పనిచేసే వాళ్ళమే, వాళ్ళని దేవుని వైపు తిప్పే మనుషులమే. పరిచయం చేయడం, వచ్చేయడం, ఆ సంఘ పాస్టర్ గారికి అప్పు చెప్పడం, వచ్చేయడం. కానీ ఈ రోజు మనుషులు పాస్టర్ని వాళ్ళ సంఘాలు ప్రమోట్ చేసుకుంటున్నారు, సత్యాన్ని పక్కన పెట్టి. వాళ్ళు శ్రమపడతారు దేనికి? వాళ్ళొక అధికార కోసం. అది ఉండకూడదు, అది వేషధారణ. మనము మనుషుల్ని దేవుని వైపు తిప్పేవారిగా ఉండాలి. కాబట్టి మనము దేవుని వైపు తిప్పే మనుషులుగా ఉండాలి, సర్దుకాయల పరిస్థితిలాగా ఉండకూడదు. మనం దేవుని వైపు తిప్పాలి, వాళ్ళని నరకం నుండి తప్పించాలి. ఇదే మనకు దేవుడిచ్చింది స్వార్థ. అంతేకాకుండా అదే మత్తయి సువార్త 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు పొదుల్లోనూ సోపులోనూ జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. ఏం చేస్తున్నారంట? వీళ్ళు మంచిగానే ఇస్తున్నారు, టైత్ మంచిదే దేవుడికి ఇవ్వడంలో. చిన్న చిన్న విషయంలో కానీ ఏం చేస్తున్నారు? సోపు, పుదీనా, జీలకర్ర వీటన్నిట్లో 10వ వంతు ఇస్తున్నారు. కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, ధర్మశాస్త్రంలో ఉండే ప్రధాన విషయం అవి వద్దని చెప్పట్లా, వాటితో పాటు ఇవ్వగానే ఉండాలంట. ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాసము. న్యాయం ఉండాలి. ఈ రోజు మన సంపాదన ఎట్టా ఉంటుంది? కొంతమంది చూస్తే దేవుడు బిడ్డలేనే అంటారు, కానీ ఏం చేస్తారు? లంచాలు తీసుకుంటారు, లంచం డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ దాంట్లో తీసుకొచ్చి దేవుడికి ఇస్తారు. ఆ దేవుడు అంగీకరిస్తాడా? దొంగతనం చేస్తారు, అది తెచ్చి దశమ భాగం దేవుడికి ఇస్తారు, దేవుడు అంగీకరిస్తాడా? తప్పుడు పనులు చేసేది వాటిలో నుండి వచ్చిన ధనంలో నుండి దశమ భాగం తీసుకొస్తే దేవుడు అంగీకరిస్తాడు? వాటిని అంగీకరించుడు. ఏదైనా న్యాయంగా ఉండాలి దేవుడి దృష్టిలో, ఏది ఇచ్చినా న్యాయంగా ఉండాలి. అంతేకాకుండా అన్యాయంగా జీవిస్తా అన్యాయంగా వచ్చే సంపాదనని దేవుడు తీసుకొస్తే దేవుడు అంగీకరించడు. కాబట్టి న్యాయంగా. అంతేకాకుండా రెండోది ఏంటిది? కనికరము అంటే దయ, క్షమ, క్షమించడం. ఈ క్షమించడం అనేది చాలా కష్టం కదా. ఒకరు మన ఏమో తప్పు చేస్తే ఎందుకులే, ఇంకా వాళ్ళ కడుపులో ఎంత ఇదిగా ఉంటుందో. ప్రార్థన చేస్తాం, పరలోక ప్రార్థన, నా రుణస్తులు మేము క్షమించపాక మా రుణములు క్షమించము. ఫస్ట్ నువ్వు క్షమిస్తే తర్వాత దేవుడు క్షమిస్తాడు. క్షమించకుండా దేవుడు నేను ఎలా క్షమిస్తాడు?
కక్ష, కడుపులో ఎంత కక్ష పెట్టుకొని ఉంటారు. అసూయ, ఇవన్నీ దేవుడికి ఇష్టమా? ఇష్టం లేదు. ఈరోజు మనం దేవుడి యందు ఎన్నో, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని క్షమించలేనప్పుడు దేవుడి యందు మనం ఎన్నో అపరాధాలు చేస్తున్నాం కదా. దేవుడు మనం క్షమిస్తాడా? మనం ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడా? మన ప్రార్థన వింటాడా దేవుడు? అంగీకరించడు, వినడు. కాబట్టి కనికరం అంటేనే క్షమించడం, కనికరం చూపించడం, దయ చూపించడం, క్షమించడం. ఇవి లేకపోతే ఇవి లేకపోయినా కానీ వేషధారితనం అంటుంది. అంతేకాకుండా విశ్వాసం, దేవుని యందు నిబద్ధత కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఇవి వాటితో పాటు దశం భాగంతో పాటు ఈ 3 ఉండాలని చెప్తున్నాడు. ఈ 3 ఏది లేకపోయినా కానీ ఏమిటిది? వేషధారితనమే కదా. అన్యాయంగా జీవిస్తా, క్షమించలేకుండా ఉండడం, అవిశ్వాసం ఉండడం, ఇవన్నీ ఏంటి? వేషధారితనమే కదా. ఇవి న్యాయంగా ఉండి కనికరం చూపిస్తా, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు అని అంటుండు. వాళ్ళు విడిచిపెట్టారంటే ఎవరు? సద్దుకాయలు, పరిసయ్యులు విడిచిపెట్టిందంట. వాళ్ళని ఏమంటుండు? వేషధారులారా. అయ్యో అని ఎప్పుడు అంటాం? శ్రమ వచ్చినప్పుడే కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ఈరోజు దశమ భాగం ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నాం. కాదు, వాటితో పాటు ఇవిగాను ఉండాలి. ఇవి లేకపోతే వేషధారి లెక్కే, పరలోక రాజ్యంలో ప్రవేశించవు. కాబట్టి మొదట మన హృదయంలో ఉండే ఎన్ని విశ్వాసం, కనికరం, న్యాయం ఎన్ని హృదయం నుండి వస్తాయి. తర్వాతే ఆచారం, తర్వాతే టైత్. మొదట ఇవి ఇచ్చిన తర్వాత దేవుడు వాటిని అంగీకరిస్తాడు. ఇవి లేకుండా అంగీకరించడు. మొదట నీ సహోదరునితో సమాధాన పడి తర్వాత వెళ్ళర్పించమంటాడు. సహోదరునితో సమాధానం దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు అనుకుంటారు? అంగీకరించుడు. కాబట్టి సమాధాన పడాలి. దేవుడు మన పాపాలు క్షమించాలంటే మనం ఇతరులుగా క్షమించాలి. నచ్చలేదా? క్షమించు. పక్కకు ఎంతలో ఉండాలో అంతలో లిమిట్ లో ఉండాలి. క్షమించడం చెప్పండి పదే వెళ్ళి మళ్ళీ గాయపరచుకోవడం కరెక్ట్ కాదు కదా. క్షమించాలి, దేవుడికి అప్పు చెప్పాలి ఏదైనా మనకి వాళ్ళకి పడినప్పుడు. అంతేగాని క్షమించకుండా ఉండకూడదు. వాళ్ళని ఏమంటాడు దేవుడు? వేషధారులు అని అంటాడు. అంతేకాకుండా లాస్ట్ అదే మత్తయి 23:25, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నది. ఇక్కడ ఏంది? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు. వెలుపట అంటే బయట, కానీ పాత్ర దేని సూచిస్తుంది? మనల్నే సూచిస్తుంది. బయట బాగుంటే సరిపోదు కదా, లోపల కానీ బాగుండాలి కదా. దేవుడు బాహ్యాన్ని చూడు కదా, లోపల చూస్తాడు. బయట ఏమో ప్రార్థన పరుడుగా, భక్తి గలవారిగా ఉంటాం, లోపలేమో అజితేంద్రం అంటే ఎలాగా? అన్యాయం, అక్రమంగా ఉంటే దేవుడు అంగీకరించడు కదా. ఒక పాత్ర వాడుకోవాలనగానే ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా వెజిల్ని వాడాలి, పాత్రను వాడాలి, అది రెండు వైపులు కడుక్కుంటాం కదా. మనం లోపలే వండుకుంటాం, లోపలే కడుక్కోం కదా, బయటే కడుక్కోం కదా. ఫస్ట్ ఒక పాత్ర కడిగేటప్పుడు ఎట్లా కడుగుతాం? లోపలే కడుగుతాం, లోపల కడిగి తర్వాత బయట కడుగుతాం. అదే దేవుడు చెప్తుంది. కానీ వీళ్ళు ఏంది? రివర్స్ లో ఉన్నారు. మనం అలా ఉండకూడదు. మన అంతరంగం మంచిగా ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారంట? అన్యాయంగా, లోపల దోపుతోను అంటే ఏంది? అన్యాయం, లాభం, దోచుకోవడం, ఇవన్నీ. అంతేకాకుండా ఏంది? అజితేంద్రియంతోనూ నిండి ఉన్నది. ఇంగ్లీష్ లో చూస్తే ఎక్సెస్ అంటే నియంత్రణ లేని ఆశలు, శరీర కోరికలు లోబడి జీవించడము, పవిత్ర లేని హృదయం. ఇవన్నీ ఏంటి? వాసన వచ్చేటియే కదా. లోపల ఒక కుళ్ళిపోయి ఉంటది. దాంట్లో మనము అది కడుక్కోకుండా వండగలుగుతామా? ఒక మంచి పదార్థాన్ని వేయలేము, వండలేము కదా. ఎందుకు? ఆ వాసనే దానివల్ల ఇది చెడిపోతుంది కదా. అలాగే బయటకేమో మంచిగా కనిపిస్తున్నారు వీళ్ళు, దాన ధర్మాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, ప్రజల ముందే భక్తిగా ఉంటారు. కానీ లోపల ఎలా ఉంది? దోపుతోను అజింద్రియంతోను కుళ్ళు కొడుతుంది. అక్కడ దేవుడు ఎలా ఉంటాడు? ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కదా. ఆయన పరిశుద్ధులు అనే ప్రకారం మనగానే ఉండే పరిశుద్ధత కలిగి ఉండాలి. అపరిశుద్ధత ఉంటే దేవుడు మనల్ని ఎట్లా వాడుకుంటాడు? ఒక పాత్ర ఇప్పుడు ఏదైనా మనం వండుకోవాలంటే అది శుభ్రంగా లేకపోతే మనం వాడుకుంటామా? వాడుకోలేం కదా. కడిగిన తర్వాత వాడుకుంటాం. ఈరోజు దేవుడు మనల్ని ఒక పాత్రగా మనల్ని వాడుకోవాలంటే ఇవన్నీ ఉంటే ఎట్లా వాడుకుంటాడు? వాడుకోడు, పక్కన పెట్టేస్తాడు. ఎన్ని కడుక్కుంటేనే దేవుడు వాడుకోగలుగుతాడు. కాబట్టి వాక్యం ఏం చదువుతుంది? సుంకరులు వేసులైన పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ
మీరు ప్రవేశించరు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు. వేషధారణ దేవుడి దృష్టికి అంత అసహ్యం. ఆ వేషధారణ మనం కలిగి ఉండకూడదు. మనలో ఏమైనా ఉంటే, ఒకవేళ ఇన్ని రోజులు వీటిలో మనలో ఏమైనా ఉంటే, తప్పిపోయి ఉంటే దేవుడిని అడుగుదాం. ప్రభా క్షమించు, మేము ఎన్నోసార్లు తప్పిపోయినాం ప్రభా, ఈ వేషధారణ అలా ఉంది, మమ్మల్ని క్షమించు. ఆయనకు అసహ్యం వేషధారలు అంటే. కాబట్టి దేవుడిని అడుగుదాం, ప్రభా నన్ను క్షమించు అని. ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవగల దేవ జీవాధిపతి అని యేసు ప్రభా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు యేసు ప్రభా. అవును తండ్రి, ఎన్నోసార్లు తప్పిపోయినాం ప్రభా, వేషధారుల వల్ల ప్రవర్తించినాం, మమ్మల్ని క్షమించండి యేసు ప్రభా. తెలిసి తెలియక తప్పులు చేసినాం ప్రభా, క్షమించండి యేసు ప్రభా. ఈ వాక్యానికి విరుద్ధంగా జీవించాం ప్రభా, క్షమించండి యేసు ప్రభా. ఇగో తండ్రి, రాత్రి కాసం మీ రక్తంలో మా పాపాలు కడగండి, పరిశుద్ధపరచిన ప్రభా. ఇగో తండ్రి, ఇంకరుండి ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు అందరికీ దయచేయండి యేసు ప్రభా. ఇగో తండ్రి, వాక్యం వినిపోయేవారు కాకుండా వాక్యం విని వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి యేసు ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. వాళ్ళ ముట్టండి, తాకండి, సంపూర్ణ హీలింగ్ దయచేయండి యేసు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ వాకును పంపండి, బాగు చేయండి, స్వస్థ అనుగ్రహించండి, మీ సాక్షులు నిలబెట్టుకుని యేసు ప్రభా. వాళ్ళ కుటుంబంలో ఏ అవసరం ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ మీరు సమస్తం ఎరుగున్నారు ప్రభా. ప్రతి ఒక్క మీ యొక్క మహిమైశ్వర్యం తీర్చండి యేసు ప్రభా. మీ యొక్క సాక్షులు నిలబెట్టుకోండి ప్రభా. రాని బిడ్డలు కానీ ప్రభా, పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి, గ్రూప్ లో ప్రతి ఒక్కరు ప్రభా నీ సేవ చేయాలి ప్రభా. నశించి పాత్రలు ఆత్మచోళ్ళలో ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రభా. వాళ్ళు చేసే సేవ పరిచయం దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, అంతం వరకు నమ్మకంగా ఉండాలి ప్రభా నీ పరిచర్యలో ప్రభా. అటువంటి కృపను నాకు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అక్క, అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. అన్నది బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభువైన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం అందరికీ తోడుండు గాక. ఆమేన్, ఆమేన్ సార్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్.